సంగఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. భద్రమైనట్టి సుమధుర పదములెప్పుడు వీణులారగ ఓ ప్రభూ వినగనిమ్ము. నిస్తులానందమును హృది నింపునట్టి సుందరములగు విషయముల్ చూడనిమ్ము. నీదు మహిమల పాడుచున్ నీదు పనికి జీవితమంకితముగ చేయు కొరకు నాదు దేహము దృఢముగా నడవనిమ్ము. ఒడలు మరిపిల్చి మది శాంతి పడగజేయు మలయ పవన వీచికల్ మందగతులా విశ్వమునన్ ఎల్లకాలము వీయనిమ్ము. భద్రమైనట్టి సుమధుర పదములెప్పుడు వీణులారగ ఓ ప్రభూ వినగనిమ్ము. ఈనాటి రామాయణ సత్సంగానికి విచ్చేసినటువంటి సహృదయులైన స్నేహితులందరికీ ముందుగా స్వాగతం పలుకుతున్నాను. ప్రతిసారి నేను ముందుగా చదివేటువంటి శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకం ఉంది. సంగఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం. ఇది ఉపనిషత్ మంత్రాల్లో ఒకటి. అంటే భారతీయమైనటువంటి పూర్తి తత్వమంతా ఇందులో ఇమిడి ఉంది అంటున్నారు పెద్దలు. ఏమిటి మనం చేయవలసింది? వ్యక్తిగతంగా మన జీవితాలను మనం ఉద్ధరించుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నామో, సామూహికంగా కూడా మనందరం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుందుగాక. సంగఛధ్వం, మనందరం కలిసి నడుద్దుంగాక. నడవటం అంటే మన ఆలోచనలు, మన మార్గము, మన జీవన పదము ఒకే విధముగా ఉండునుగాక. సంవో మనాంసి జానతాం, ఒకళ్ళ మనస్సులను ఒకళ్ళు అర్థం చేసుకుందుగాక. ఇది ఎక్కడిది? అనాదిగా వస్తున్నటువంటి మన పరంపర. ఇటువంటి ఒక మంగళకరమైనటువంటి భావననే మనం ప్రతిరోజు ప్రతి ప్రవచనం ముందు స్మరించుకుంటున్నటువంటి ధ్యాన శ్లోకాల్లో మొదటిది. అంటే మనం ఇలా కూర్చున్నాం, రామాయణం మాట్లాడుకుంటున్నాం. రామాయణం తెలియనిది ఎవరికి? రామాయణంలో కొత్త కథ ఏమి చెప్పబోవటం లేదు, అదే కథ అలాగే ఉంటుంది. కానీ భారతీయమైన తత్వము ఎంతో లోతైనటువంటి అంశం. దీనిని అర్థం చేసుకోవటం కోసం జీవితం మొత్తం ఖర్చు పెట్టాలి అని చెప్తున్నారు పెద్దలు. మన జీవితంలో మనకున్న ప్రధానమైన పనేమి? మన ధర్మాన్ని అర్థం చేసుకోవటం. ఎందుకంటే ఈ భూమి మీద ఇంతకంటే ఉత్తమమైన ధర్మం మరొకటి లేదు. ఇది మనకి పెద్దల నుంచి వచ్చినటువంటి ఒక మార్గం. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదగ్రజన్మనః స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవః అని. అంటే ఏ దేశంలో పుట్టిన మహాత్ముల యొక్క జీవితాలను చూసి ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా తమ జీవితాల్ని దిద్దుకుంటారో అటువంటి ఉత్తమమైన ధర్మము సనాతన ధర్మము. అంటే ఇందులో స్వోత్కర్ష ఉందా? మన గురించి మనం ఏమన్నా గొప్పగా చెప్పుకున్నామా అంటే దాన్ని అర్థం చేసుకోవటం కోసమే ఇంత ప్రయత్నం చేస్తున్నాం మనం. మన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటి? ఈ ధర్మం ప్రపంచంలోని ధర్మాల్లోకి గొప్పది ఎట్లా అవుతోంది? అనేక మంది దేవుళ్ళు, అనేక దేవతలు, అనేక ధర్మాలు, వ్యవహారాలు, మతాలు సాగుతున్న ప్రపంచంలో ఉత్తమమైనది సనాతన ధర్మం మనం ఎట్లా చెప్పగలము? ఇది కదా మనం ఆలోచించవలసింది. కాబట్టి మనం రామాయణ ప్రవచనం అన్న మిషతోటి, ఆ వంకతోటి ఈ విషయాలన్నీ స్పర్శించుకుంటున్నాం. అనేక కోణాల్లో రామాయణాన్ని తరచి తరచి చూసుకుంటున్నాం.
ఈ భూమి మీద ఉత్తమమైనటువంటి గ్రంథం రామాయణము అని చెప్పడానికి మనం ఏం సంశయించక్కల్లా. మొట్టమొదటి రోజు చెప్పుకున్నాం, బర్న్ ఆల్ ది లైబ్రరీస్, లెట్ దేర్ బి రామాయణ అని పాశ్చాత్య మేధావులు అన్నారంటే రామాయణం యొక్క లోతు ఎంత గొప్పదో మనం కొద్దిగా తెలుసుకుంటూ ఉండాలి కదా. అటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. ప్రారంభంలోనే మహర్షి 16 గుణాలు కలిగిన ఉత్తమమైన మానవుడు ఎక్కడన్నా ఉన్నాడా అన్న వెతుకులాట ప్రారంభించినప్పుడు దాంట్లోంచి పుట్టింది రామాయణం. అంటే రామకథ ఎవరి కథ? ఉత్తమమైన మానవుడి కథ. ఏమిటా ఉత్తమత్వం? 16 గుణాలు కలిగినటువంటి మానవుడు. ఇప్పుడు ఏమిటా 16 గుణాలు? అసలు ఏమిటి అడిగాడు ఆయన? వేటిని గొప్ప గుణాలను పిలిచాడు? ఒక్కసారి మనం ఆలోచించవాలి కదా. ఆయన అంటాడు, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాంకః చ సమర్థశ్చ కస్యైక ప్రియదర్శినః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని ఇట్లా 16 గుణాలను చెప్పి ఇవి కలిగిన వాడి కోసం నేను వెతుక్కుంటున్నాను అని రామాయణాన్ని ప్రారంభం చేశాడు. దానికి సమాధానంగానే రావణ మహర్షి రావటం, ఇదంతా మనం చెప్పుకున్నాం. అయితే ఏమిటా 16 గుణాలు? ఒక్కసారి ఆలోచిద్దాం. ఆయన అన్న 16 గుణాలు ఇవి. ఏమంటాడు? మొట్టమొదటిది గుణవాన్, అంటే గుణవంతుడు. ఏ గుణవంతుడండి అంటే? గుణవంతుడు అంటే సర్వగుణ సంపన్నుడు. ఇది మొట్టమొదట అడిగినటువంటి, ఇలాంటి క్వాలిటీ ఉన్నవాడు కావాలి. గుణవాన్ అంటే ఏమిటి అంటే, మనందరం మనుషులం, మనిషిగా జన్మించాం. మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే మనుష్య జన్మ దుర్లభం, జంతువునాం నరజన్మ దుర్లభం. ఇప్పటిదాకా మనం తీసుకున్న అన్ని జన్మల్లోకి అత్యంత యోగ్యమైనటువంటి జన్మ మానవ జన్మ అని చెప్తున్నారు. దానికి అనేక కారణాలు కూడా పెద్దలు చెప్పారు. కానీ ఇటువంటి మనుష్య జన్మని పొందాక మన దగ్గర ఉండవలసినవి కొన్ని గుణాలు ఉండాలి కదా. ఉత్తమమైన గుణాలు అన్నవి కొన్ని ఉండాలి. ఏమిటండి ఆ ఉత్తమమైన గుణాలు? ఎవరిని గుణవాన్ అని పిలవాలి అంటే, ఏ లక్షణాలు నీ దగ్గర ఉంటే నువ్వు మనిషి అనిపించుకుంటావో ఆ గుణాలు ఉండాలి అని మొదలుపెట్టాడు. మనం మొదటిసారి కూడా చెప్పుకున్నాం, వేదం మనల్ని ఆశీర్వదిస్తున్న ఒక మంత్రం ఏమిటంటే మనుర్భవ, మనిషివిగా బతుకు అంది. మనిషివిగా బతుకు అనటం ఏమిటి అంటే, మనిషిగా జీవించటం ఎంత కష్టమో ఇప్పుడు మనందరికీ తెలుస్తూనే ఉంది. బయట సమాజాన్ని చూస్తే మనిషిగా జీవించటం ఏమంత సులభం కాదు. అంటే మన దగ్గర ఉండవలసినటువంటి లక్షణాల యొక్క ఫ్రాగ్రెన్స్ ఏదైతే ఉందో అది క్రమక్రమంగా పోతున్న కాలంలో ఉన్నాం మనం. ఏమిటంటున్నాడు గుణవాన్ అంటే? చూద్దాం క్రమంగా. వీర్యవాన్, ఎవడు వీర్యవంతుడు. వీరత్వము అనేది ఒక ప్రత్యేకమైన లక్షణం. అంటే శత్రువుల్ని గెలవటము, యుద్ధం చేయటము, ఈ సందర్భంగా మాత్రమే వీరత్వాన్ని వాడం మనం. జీవితాన్ని ఎదుర్కోవాలంటే కూడా వీరత్వం కావాలి, ధీరుడై ఉండాలి. అసలు మన వాళ్ళు ధీరత్వాన్ని వీరత్వాన్ని అలాగే చెప్పారు. జీవితాన్ని ఎదుర్కోవటంలో ఎవరి దగ్గర అయితే దృఢ మనస్కత ఉంటుందో అతడు వీరుడయ్యా. ఎందుకంటే జీవితం చాలా ఆశ్చర్యకరమైనది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సమస్యలు తెచ్చి పెడుతుందో మనెవరికి తెలియదు. కాబట్టి వీర్యవాన్, నేను వీరుడై ఉండాలి అని మన దగ్గర సంకల్పం ఉండాలి, మన కోరిక అట్లా ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు ఎలాంటి వాడు కావాలంటున్నాడు? వీరుడై ఉండాలి. వీరత్వంలో క్షమించే గుణం కూడా ఉంది. ఎక్కడ నెగ్గాలో తెలియాలి, ఎక్కడ తగ్గాలో తెలియాలి అని మనం ఎక్కడో సినిమాలో విన్నట్టుగా ఎక్కడ నెగ్గాలో తెలియాలన్నది రామకథలో మొత్తం కనబడుతుంది. రాముడు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న 16 గుణాలు రాముడు ఆచరించి చూపించాడు. 16 గుణాలు కలిగిన వాడు రాముడు అంటే వీటిని మీరు వెతుక్కుంటే రామకథలో అడుగడుగునా కనబడతాయి. అంటే 16 గుణాలని చెప్పటం మాత్రమే కాదు, వాటిని ఎలా అనుసరించాలో కూడా మనకి రాముడి యొక్క జీవితం, రామాయణం మనకి చూపిస్తూనే ఉంది. కాబట్టి వీర్యవాన్, వీరుడై ఉండాలి. ఎన్ని చోట్ల చూసాం మనం, రాముడు ఒక్కడే జనస్థానంలో 14,000 మంది రాక్షసులతోటి యుద్ధం చేసినటువంటి తీరు.
అట్లాగే రామరావణ యుద్ధం లాంటి యుద్ధం అదే అని చెప్పారు. అద్భుతమైన రామరావణ యుద్ధం, దానికి ప్రపంచంలో పోలికే లేదంటున్నారు. ఇంద్రజిత్తుతో చేసిన యుద్ధం అయితేనేమిటి, రాముడు జగదేక వీరుడు, జగదేక ధానుష్కుడు. రాముడు ధనస్సు పట్టుకున్నాడంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. అందరిలాంటి ధనస్సు పట్టుకోవటం కాదది, దాని మీదే ప్రత్యేకమైన అంశాలు బోల్డ్ ఉన్నాయి. రామాయణం మధ్యలో మనకు అదంతా వస్తుంది. కాబట్టి వీరుడు రాముడు, అటువంటి రాముడిని భావించాలి. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరొక విషయం ఉంది. సనాతన ధర్మంలో భారతీయమైన దేవతలను ఎవరిని చూసినా చేతిలో ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలు కలిగిన వాళ్ళు మన దేవతలు. అంటే ఏం చెప్తున్నారు? ఎంత శిష్ట రక్షణ అవసరమో దుష్ట శిక్షణ కూడా అంత అవసరం. దుష్టుణ్ణి శిక్షించే స్వభావము, ఆ శక్తి కూడా కలిగిన వాడు మన దేవతలు. ఇది వీరత్వానికి సంకేతం. అటువంటి వీరత్వాన్ని ఆరాధించిన ఒక ధర్మంలో పుట్టిన వాళ్ళం మనం. కాబట్టి రాముడు వీరుడు అంటే అది మన లక్షణమయ్యా అని చెప్పాలి. హిందువుల యొక్క పోరాటం చూస్తే చరిత్రలో ఆశ్చర్యం వేస్తుంది. మన చరిత్ర మనకి తెలియని రోజుల్లో ఉన్నాం కాబట్టి హిందువుల యొక్క పోరాట గాథలు ఎంతటి సాహసోపేతమైన గాథలు ఉన్నాయో మనకు తెలియకుండా పోయాయి. కాబట్టి వీర్యవంతుడు, వీరుడు రాముడు. ఇది స్థూలంగా మన జీవితానికి అన్వయించే అర్థం. ఇంకా ఈ 16 లక్షణాలని దైవీ లక్షణాలుగా అన్వయించి చెప్పారు పెద్దలు. అయితే మనం ముందే చెప్పుకున్నట్టుగా మన లక్ష్యమేమి అంటే మన జీవితానికి రామాయణాన్ని సమన్వయించుకుంటూ వెళ్ళటం. ఏ ఏ లక్షణాలు ఇప్పుడు రాముడి దగ్గర ఉన్నాయని చెప్పుకుంటున్నామో వాటిలో కొద్దిగా అయినా మన దగ్గర ఉండాలి, మనకు అది ఇవ్వమని రామచంద్రమూర్తిని కోరటం. తత్వవేదానంద సరస్వతి స్వామి ఒకసారి ఒక అద్భుతమైన మాట చెప్పారు. రాముడికి 16 గుణాలు ఉన్నాయి, 16 గుణాలు ఉన్నాయని చెప్పుకుంటాము, కానీ తర్వాత ఒక మాట మనం మర్చిపోతున్నాం. ఆ 16 గుణాలు ఏమిటో విన్నాక స్వామి మాకు ఆ గుణాలు ఇవ్వయ్యా అని అడగవద్దా మనం అన్నారు ఆయన. ఏ గుణాలు మనం సంపాదించుకుంటూ వస్తే, వాటిని సాధించుకుంటూ సాధన చేసుకుంటూ వస్తే మనలో కూడా రామత్వం పెరగదా, దివ్యత్వం రాదా, మనం చివరికి రాముడం కావా? ఇది భారతీయమైన ఆలోచన అన్నారు పెద్దలు. కాబట్టి 16 గుణాలని వినటం మాత్రమే కాదు, అవి మనలో ఉన్నాయన్న సత్యాన్ని తెలుసుకోవటం, వాటిని ఆరాధించటం, వాటిని మనకిమ్మని అనుగ్రహించమని రామచంద్రమూర్తిని ప్రార్థించటం, ఇది మనందరి కర్తవ్యం. సో గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ, ఇది చాలా విశేషమైనటువంటి మాట. ధర్మజ్ఞత, ధర్మం ఏమిటో తెలియదు. సనాతన ధర్మం మొత్తానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి ఒక్క మాటలో చెప్పంటే ఈ ధర్మజ్ఞత. ధర్మము తెలిసిన వాడే సనాతని, ధర్మము తెలిసిన వాడే హిందువు. ధర్మం అంటే ఏమి? ఇది చాలా పెద్ద చర్చ. ధర్మానికి సంబంధించిన అనేక విశేషాలని చెప్పడానికే అసలు ఇంత వాంగ్మయం వచ్చిందని చెప్పారు పెద్దలు. కాబట్టి మనం మన జీవితంలో ఎప్పుడైనా ఏ పని చేయడానికి ముందైనా ఇంత మాత్రం కనీసం ప్రశ్నించుకోవాలి, ఇది ధర్మమేనా? ఎలా తెలుస్తుంది నాకు? నీ లోపల ఒకడున్నాడయా, ఆత్మస్వరూపుడై ఉన్నటువంటి వాడికి తెలుస్తుంది. ఆయన సర్వజీవ చైతన్య స్వరూపుడు, అందరిలోనూ ఉన్నాడు. కాబట్టి ఏది ధర్మమో నీ మనస్సు నీకు చెప్పి తీరుతుంది. అంత మాత్రం సమయం దానికి నువ్వు ఇవ్వాలి. ఇది ధర్మమేనా, ఇది ధర్మమేనా, ప్రతి క్షణంలో ప్రతి అడుగులో నువ్వు అడగవలసిన మాట ధర్మజ్ఞత. ఇది మన దగ్గర ఉన్నంత కాలము మనని కాపాడటానికి రాముడు ఉన్నాడు, అది చెప్తున్నారు. కాబట్టి ధర్మజ్ఞత కలిగిన వాడు రామచంద్రమూర్తి. మనం ఆయన నుంచి కోరవలసింది ధర్మంలో బతకాలన్న కోరిక నాకు ఇవ్వయా అంటే మళ్ళీ ప్రశ్న వస్తుంది, ఏమండి ఇవాళ మోడర్న్ లివింగ్లో ఇవన్నీ కుదిరే పనులేనా అని కూడా అనిపించవచ్చు. అందుకే గురుస్వరూపులైన పెద్దలు చాలా మంది చెప్పారు, అట్లా కాదు, ధర్మము నాలో ఉండాలి, నేను ధర్మాన్ని అనుసరించేవాడినై ఉండాలి అన్న సంకల్పమే గొప్పది. ఎంత చేయగలిగితే అంత చెయ్యి. నువ్వు నీ దగ్గర కనుక ఆ లక్షణం ఉంటే, ధర్మాన్ని పాటించాలన్న సంకల్పం ఉన్న జీవితాన్ని దేవుడు కాపాడుకుంటాడు, ఈశ్వరుడు కాపాడుకుంటాడని చెప్తోంది మన ధర్మం. కాబట్టి ప్రతి క్షణం ప్రతి చోట నేను ధర్మంగా ఉన్నానా లేదా? ధర్మం అంటే ఇందాక నేను చెప్పినట్టుగా మన జీవితంలో అనేక పాత్రలు ఉంటాయి. రాముడు అదే చూపించాడు. రాముడు ధర్మాన్ని ఎలా చూపించాడయ్యా అంటే మన జీవితాలకు అప్లికేషన్ ఏమిటి అన్నది కదా మనం చెప్పుకోవాలి. అంటే మనం జీవితాల్లో తీసుకోండి, ఇప్పుడు నేనున్నాను, నేను ఎవరు అంటే నేను ఒక సంస్థలో ఉద్యోగిని, ఒక కుటుంబంలో భర్తని, పిల్లలకి తండ్రిని, తమ్ముళ్ళకి అన్నగారిని, ఇలా నాకే అనేక పాత్రలు ఉన్నాయి.
వీటన్నింటిలోనూ నేను ధర్మంగా ఉండాలి అన్న కోరిక నా దగ్గర ఉండాలి. ఇదే అప్లై చేయమని చెప్పారు. రామ కథ విన్నందుకు మనకు దక్కవలసిన మొట్టమొదటి ఫలితమేమి? నేను ధర్మంగా ఉంటానయ్యా, అట్లా ఉండేలా చూడు అని ఈశ్వరుని అడుగు అని చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే నేను ధర్మంగా ఉండాలన్న సంకల్పంతో ఉంటానో అప్పుడు నా జీవితం ఒక ఘాట్న పడిపోతుంది. ఈశ్వరుడు చక్కదిద్దేస్తాడు. అనేక విషయాల్లో క్లారిటీ వస్తుంది. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఎక్కడ తగ్గాలో తెలుస్తుంది, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు. ఇన్ని విషయాల సమాహారంగా జీవితం సాగి విజయవంతం అవ్వాలంటే ఒకే ఒక్క కండిషన్ ఏమిటి? నేను ధర్మజ్ఞున్నై ఉండాలి, ధర్మం తెలిసి ఉండాలి, ధర్మాన్ని పాటించాలి. దీని మీద ఎన్నో విశేషాలు చెప్పారు. ఈ విషయాలన్నీ మనం రామకథ చెప్పుకుంటున్న క్రమంలో రాముడు ధర్మజ్ఞుడు ఎలా అయ్యాడో చెప్పుకుంటూ వద్దాం. ఎందుకంటే మనకి దక్కవలసిన అంతిమ ఫలితమేమి? ధర్మమే. ఇది రామాయణం మనకు చెప్తున్న పెద్ద బోధ. కాబట్టి ఆయన ధర్మజ్ఞ. గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. కృతజ్ఞుడై ఉండటం, కృతజ్ఞత అన్నది విశేషమైన ఆర్యధర్మం. కృతజ్ఞత అంటే ఏమిటి అంటే మనకి ఒకానొక ప్రయోజనము పొందినప్పుడు, లభించినప్పుడు, ఒక సాయం దొరికినప్పుడు ఆ సాయం చేసిన వ్యక్తి పట్ల, ఆ విషయాన్ని మనకి సహకరించిన వారి పట్ల మనకు ఒక కృతజ్ఞత ఉండాలి. ఇంత మాత్రం చిన్న ధర్మం ఇది. ఇది ఉండకుండా ఎట్లా ఉంటుంది అంటే ముందు కనీసం చూసుకుంటే ఇవాళ సమాజంలో లుప్తమైపోతున్న ధర్మాల్లో అదే ఉంది. ఏమంటున్నాం? వాడి పని వాడు చేశాడు, అందులో నాకు కృతజ్ఞత ఏముందండి అనేటువంటి మాట చెప్తున్నాం. అయితే ఆర్యధర్మం ఏం చెప్తుందంటే కృతజ్ఞతా లక్షణాన్ని నిత్యము పాటించు. ఎవరు ఎట్లాంటి సాయాన్ని నీకు చేసినా దాన్ని గుర్తించేటువంటి ఒక స్వభావాన్ని ప్రాక్టీస్ చేయి. ఇది నా దగ్గర అప్పుడప్పుడు వస్తుందండి కాదు, నిత్యం అట్లా ఉండాలి. ఎంత బాగా చెప్తారంటే రాముడి గురించి చెప్తూ, రాముడట తనకి ఎంతటి అపకారం చేసిన వాడైనా, ఎంతటి అపకారం చేసిన వాడైనా తరువాత వచ్చి శరణు కోరితే ఆ అపకారం అంతా మర్చిపోతాట. పోలేదా అని దగ్గర తీసుకోగలిగిన లక్షణం ఉన్నవాట. అయితే అంత చెప్పి ఊరుకోలా. అలాగే అపకారం చేసిన వాడిని ఎలా గుర్తుంచుకోడో, చిన్నపాటి సాయాన్ని తనకు చేసిన వాడైనా ఆ సాయం కూడా ఎలాగా, ఏదో పని చేస్తూ ఉంటే ఆనుషంగికంగా తనకి ప్రయోజనం చేకూరింది దానివల్ల. తనకి సాయం చేయాలని వాడేమో ఆ పని చేయగా, రాముడికి సాయం చేయాలని చేసిన వాడు కాదు. వేరే ఏదో పని చేస్తూ ఉంటే దాంట్లో రాముడికి ప్రయోజనం చేకూరితే దానిని గుర్తిస్తాట ఆయన. ఎందుకండి ఇంత వివరంగా చెప్తున్నారు అంటే కృతజ్ఞతా లక్షణమే మనిషి లక్షణము. కృతజ్ఞతా లక్షణాన్ని పెంచి పోషించుకోవటం కోసమే జీవితం ఉన్నది. కృతజ్ఞులమై ఉండాలి. ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, మనతో పాటు జీవితాన్ని గడుపుతున్నటువంటి ధర్మపత్నికి, ఇట్లా సమాజంలో ఉన్న అనేక చోట్ల అనేక సందర్భాల్లో కృతజ్ఞతని ప్రకటించటం మనిషికి ఉండవలసిన ఒక ధర్మం కదండి. అయితే అంత మాత్రమే నా కృతజ్ఞత అంటే కాదయ్యా. అసలు ఈ శరీరాన్ని ఇచ్చినవాడు, ఈ శరీరాన్ని, బుద్ధిని సృష్టించిన వాడు, నా కోసం ఇంత జగత్తుని కల్పించిన వాడు, ఇన్ని అనుభవాల్ని నాకు జాగ్రత్తగా అందిస్తున్నవాడు, ఎవడు నా సమస్త కర్మానికి సాక్షిగా నిలబడి నా జీవితాన్ని నడిపిస్తున్నాడో, కర్మానుభవాన్ని నాకు ఇస్తున్నాడో, కర్మఫల ప్రదాతో అతడి పట్ల కృతజ్ఞతగా ఉండటం. ఈశ్వరుడి పట్ల భక్తి అంటే ఏమి? భక్తి అంటే కృతజ్ఞతా ప్రకటనమే అని చెప్తున్నారు పెద్దలు. కాబట్టి కృతజ్ఞుడై జీవించటం ఒక ఉత్తమోత్తమైన ధర్మమయ్య. రాముడి జీవితంలో అడుగడుగున ఇది కనబడుతూనే ఉంటుంది. అంటే రాముడు ఎందుకు వచ్చాడు? మనల్ని జాగ్రత్తగా చెయ్యి పట్టి నడిపించడానికి వచ్చినటువంటి అవసరం రామచంద్రమూర్తి అవతారం అంటే. అందుకనే గురుగారు సామవేదం మరొక మాట అన్నారు, రాముడి సౌలభ్యావతారం అన్నారు ఆయన. ఇంతటి సౌలభ్యమయ్యా ఎక్కడుంది? వచ్చిన వాడు తన పని తాను చూసుకెళ్లకుండా ఎలా బతకాలో నడిచి చూపించి నేర్పించాడు, చెయ్యి పట్టి నడిపిస్తున్నాడు మనది. అది రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం అని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి కృతజ్ఞతా లక్షణాన్ని కలిగి ఉన్నవాడు రామచంద్రమూర్తి. సో గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో. ఎప్పుడూ సత్యవాక్కునే పలికేవాడు. ఇది కూడా గొప్ప లక్షణం. ఇవాళ సమాజంలో మనకున్న పెద్ద ప్రమాదం ఏంటి అంటే ఇవాళ దేనిని సత్యంగా గుర్తించాలో తెలియని ఒక పరిస్థితిని మనం కల్పించుకున్నాం. ఎట్లాంటి భారతదేశము సత్యం కోసం జీవితాన్ని ఇచ్చిన హరిశ్చంద్రుడి కథ ఉన్నటువంటి, శివ చక్రవర్తి కథ ఉన్నటువంటి నేల మీద
సత్యమే లేనిటువంటి ఒక జీవితాన్ని నిర్మించుకున్నామే. ఏం తెలివిది! ఇవాళ ప్రతిదాన్ని సందేహించవలసిన స్థితి ఉంది సమాజంలో. కాబట్టి మానవ సంబంధాలు అత్యంత ఫ్రెజైల్గా, అత్యంత అంటే డెలికేట్గా తయారైపోయాయంటే సత్యం అన్నది మృగ్యమైపోవటమే కదా. కాబట్టి జీవితాల్లో సత్యాన్ని ఆరాధించేవాడి పేరు హిందువు అంటే సత్యాన్ని లేకుండా చేసుకున్న జాతిగా మిగిలాం. కాబట్టి మనం తిరిగి ప్రతిష్ఠ చేసుకోవాల్సింది దేన్ని? సత్యాన్ని. అందుకే మన అన్నవరంలో ఉన్నవాడు ఎవరు? సత్యనారాయణుడు. సత్యమే నారాయణుడే నిలబడ్డవాడు కాబట్టి ఆయన సత్యనారాయణుడు. మన భాగ్యం ఏంటంటే మనకి అత్యంత సన్నిహితంగా ఉన్నవాడు ఆయన. అటువంటి నారాయణుడి యొక్క జ్యూరిస్డిక్షన్ లో ఉన్నాం మనం అందరం. ఆయన పాలనలో ఉన్నాం. సత్యనారాయణ స్వామి యొక్క ఏలుబడిలో ఉన్న మనము సత్యాన్ని ఉపాసన చేయవద్దా? కాబట్టి సత్యము మన జీవితాల్లో ప్రవేశించునుగాక అంటే మళ్ళీ మనకు అనేక సందేహాలు వస్తాయి. బాగానే ఉందని చెప్పారు, వాళ్ళని నిజాలే చెప్తే ఎలా బతుకుతామండి అని. దీనికి చాలా పెద్దలు విశేషమైన అంశాలు చెప్పారు. సత్యం అంటే ఏంటి, నిజం అంటే ఏంటి, ఈ విషయాల పట్ల మనకు ఉండవలసినటువంటి ఒక దృష్టికోణాన్ని ఇచ్చారు. ఎందుకు ఈ విషయాలని ఇలా ప్రస్తావన చేస్తున్నానంటే, సనాతన ధర్మము ఏదో పొద్దున్న సాయంకాలం ఒక 4-3 స్తోత్రాలు చదువుకుని దేవుడికి దండం పెట్టుకోవడంతో గడిపేయటం అంత తేలికైన పై వ్యవహారం అయితే కాదు. మీరు ఏ ఒక్క అంశాన్ని పట్టుకుని లోపలికి ప్రవేశించటం మొదలుపెట్టినా అది మిమ్మల్ని అద్భుతమైనటువంటి స్థాయికి చేర్చేస్తుంది. కాబట్టి సత్యం అన్న ఒకానొక ధర్మాన్ని అనుష్ఠించటం అంటే ఏమిటో రామకథ మనకి చెప్తోంది. మాటకి కట్టుబడి ఉండటం. ఒకసారి ఒక మాట ఇచ్చామంటే దానికోసం జీవితం ఇచ్చేవారు. ఇక్కడ ఒకానొక కాలంలో పత్రాలు రాసుకోవటం అనేది కూడా ఉండేది కాదు. మన హిస్టరీ మనకి సరిగ్గా అందలేదు కాబట్టి మనం ఇవి పోగొట్టుకున్నాం. కానీ మాట అంటే కట్టుబడి ఉండేవారు అంతే. అనే ముందు ఆలోచించేవారు. ఒకసారి అన్నాక వెనక్కి తిరిగి వెళ్ళే లక్షణం లేని వాళ్ళు హిందువులంటే. ఇది ప్రపంచవ్యాప్తంగా మన మీద ఒకప్పుడు ఉండిన అభిప్రాయం. అటువంటి నిష్ట కలిగిన వారు. అందువల్ల మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా మాట్లాడేవారు. ఒక విషయం నేను అనే ముందే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఆ మాట అన్నాక దానికి కట్టుబడి జీవించాలి. దానికోసం జీవితాన్ని ఇవ్వటం కూడా పరమధర్మమే అని నిరూపణ చేసినటువంటి కథలు ఎన్నో మనకున్నాయి. కాబట్టి రాముడు సత్యసంధుడు, సత్యపరాక్రముడు. ఇటువంటి విశేషమైనటువంటి లక్షణాలని రాముడికి అణువణువున ప్రతి చోట చెప్పుకుంటూ వస్తున్నారంటే సత్యాన్ని ఎలా అనుష్ఠించాలో రాముడు మనకి చూపించబోతున్నాడు. ఈ రామాయణం చెప్పుకునే క్రమంలో ఇది కూడా ఈ గుణాన్ని కూడా మనం పరిశీలన చేసుకుంటూ ముందుకెళదాం. సత్యవాక్యో దృఢవ్రత. దృఢవ్రతుడు. ఇది మానసికంగా అత్యంత బలహీనమైన సమాజంలో ఇవాళ బతుకుతున్నాం మనం. చిన్న చిన్న ఓటములు, చిన్న చిన్న కష్టాలు, వాటిని పెద్దవి చేసి చూసుకుని జీవితంలో ఇంతకన్నా సమస్య లేదని ఆత్మహత్య దాకా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్ని మనం బయట చూస్తున్న చోట దృఢవ్రత అన్నది ఎంత గొప్ప నామం అండి. ఇక్కడ పెద్దలు ఏం చెప్పారంటే, ఇవన్నీ నామాలు కాదయ్యా, ఇవన్నీ గౌణములు. అంతేకాదు ఇవన్నీ మంత్ర సమానములు అని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాన్ని జాగ్రత్తగా ఈ మూడు శ్లోకాల ఇది దీన్ని జాగ్రత్తగా నేర్చుకుని ఇవే చదువుకుంటూ ఉంటే కూడా ఈ క్రమాలు, ఈ గుణాలన్నీ మనలో క్రమంగా బలపడతాయట. రామాయణం ఎందుకు వచ్చింది అంటే గొప్ప ధర్మాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికండి, కాదు. ఆ గొప్ప ధర్మాన్ని మనకి నేర్పించేయడానికి, మన జీవితంలో ప్రవేశపెట్టడానికి. ఎట్లాగండి ఇంత నేను గుర్తుపెట్టుకుని ఇవన్నీ నోట్స్ రాసుకుని ఇవన్నీ ఎక్కడ చేయను? నిజానికి అలా చేయాలని చెప్పారు. రామాయణం వినటం అనేది నోట్స్ రాసుకుంటూ చేయవలసిన పని అని పెద్దలు చెప్తున్నారు. అయితే ఇంకొక కోణంలో చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, అట్లా కాదయ్యా, ఇందులో చెప్పినటువంటి అనేక శ్లోకాలు మంత్రమయాలయ్యా. రామాయణం అంతా కూడా ఈ 14,000 శ్లోకాలు కూడా మంత్రములే. ఇదేమీ ఊరికినే అతిశయోక్తిగా చెప్పింది కాదు. అందుకనే రామాయణాన్ని మనం హవనం చేస్తున్నాం. అంటే మంత్రమైతేనే కదా అక్కడ మనం అంటే హోమంలో చేయడానికి అవకాశం ఉన్నది. అట్లా రామాయణంలోని శ్లోకాలన్నీ వాడుకుని హవనం చేస్తున్నామంటే ఈ శ్లోకాలు మంత్రమయాలు. మంత్రం అంటే ఏం చేస్తుంది? మంత్రం అంటే ఎవరు కనుక దాన్ని చెప్పిస్తే వారిని కాపాడుతుంది. అటువంటి మంత్ర సమానాలైనటువంటి శ్లోకాలని మనం తీసుకుని వీటిని క్రమక్రమంగా చదువుకుంటూ ఉంటే, సంస్కృతంలో ఉన్న శ్లోకాలను కొద్దిగా నేర్చుకుంటూ ఉంటే, మన పిల్లలకి నేర్పిస్తే ఈ లక్షణాలన్నీ మనలో ప్రవేశిస్తాయి, దృఢపడతాయని చెప్తున్నారు. కాబట్టి రామాయణం వెంటబెందుకు?
ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ, రామాయణం వింటూ ముందుకు వెళ్తున్న కొద్దీ మనలో ఇటువంటి ధార్మిక నిష్ట పెరగాలి. నేను ఒక ఉత్తమమైన వ్యక్తిగా తిరిగి నన్ను నేను నిర్మించుకోవాలి, ఇటువంటి ఈ లక్షణాలని నాలోకి ప్రవేశించాలి, వర్ధిల్లాలి అనేటువంటి కోరిక మనలో కలగాలి. అటువంటి ప్రయత్నమే మనం అందరం చేస్తున్నాం. కాబట్టి సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చకోయుక్త అంటే ఎవరి యొక్క నడవడిక, చరిత్ర అంటే నడవడిక, ఎవరి యొక్క ప్రవర్తన, ఎవరి యొక్క ఆ జీవిత గమనము యుక్తమైనది, అంటే అప్రోప్రియేట్ టు ది సిచ్యువేషన్. ఎవరైతే తన జీవితం మొత్తాన్ని ఒక పద్ధతిలో తీర్చిదిద్దుకున్నారో, ఎవరి యొక్క జీవిత గమనము ధర్మానికి అనుగుణంగా, సత్యానికి అనుగుణంగా, ప్రేమకు అనుగుణంగా, కరుణకు అనుగుణంగా సాగిందో అటువంటి వాడే కదా మహాత్ముడు. కాబట్టి చారిత్రేణ చకోయుక్త, అతని ప్రవర్తనలో లోపమే లేదు, అతని ప్రవర్తనలో లోపమే లేదు. రామాయణం చెప్తూ పెద్దలు ఒక మాట అన్నారు, రాముడు ధర్మాన్ని అనుష్ఠించాడు, బాగుంది, అంతవరకు సత్యం. కానీ పై మాట కూడా ఉంది, రాముడు ఏది అనుష్ఠించాడో అదే ధర్మము, ఇలా కూడా అర్థం చేసుకోమని చెప్పారు. ఎందుకంటే ఈ మాట పై మాట అవసరం ఏంటి అంటే, చాలాసార్లు మానవ స్వభావం ఎట్లా ఉంటుందంటే ప్రతిదాన్ని శంకిస్తూ ఉంటుంది. ఒకరొక మాట చెప్పారనుకో, మన స్వభావంలో కూడా ఈ శంక ప్రవేశించింది. అంటే దీన్ని మనం ఒక్కొక్కసారి మన మెరిట్గా కూడా చెప్పంటే, నా దగ్గర ఆ శక్తి ఉందని ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉండే ఒక లోపం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, సైకాలజీలో కూడా చెప్తుంటారు. ఇప్పుడు అవతల వ్యక్తి వచ్చి ఒక మాట చెప్పాడు, ఉదాహరణకి మీరు ఎవరన్నా అంటే మీరు రామాయణం బాగా చెప్పారండి అన్నారు అనుకోండి, ఇంత మాత్రమే అన్నారు, రామాయణం బాగా చెప్తున్నారండి అన్నారు అనుకోండి. ఇప్పుడు నేనేమనుకోవాలి అంటే, ఓకే ఆయన ఎవరికో నచ్చింది కాబట్టి వచ్చాడు, ఎవరిని బాగా చెప్పారు అన్నారు, అంతే, అలా తీసుకోవటం యుక్తం. అయితే మన శక్తి ఎలా ఉంటుంది, ఇది ఎందుకు ఇలా అంటున్నాడు, ప్రత్యేకంగా చెప్తున్నాడు అంటే నన్ను ఏమైనా హేళన చేస్తున్నాడా, దీని వెనకాల వేరే ఆంతర్యం ఏమైనా ఉందా, దీని తరువాత మరో మాట చెప్పబోతున్నాడా, అంటే నాకు దీంట్లో ఏదైనా హెచ్చరిక కానీ లేకపోతే నేను చూసుకోవాల్సిన అంశం కానీ ఉందా, జాగ్రత్త ఉందా, ఇటువంటి ధోరణిని క్రమక్రమంగా మనము అలవాటు చేసుకుని 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 ఎటువంటి నిశ్చయానికి వచ్చామంటే, ఈరోజు ఎవరు ఏ మాట మాట్లాడినా దాని వెనకాల ఉన్న వారి ఆంతర్యాన్ని నేను పట్టుకోగలను అని దృఢంగా నమ్మేసి బట్టి ఒకానొక దురదృష్టకరమైన స్థితికి చేరుకున్నాం మనం. ఇది మనం బాగా ఆలోచించవలసిన విషయం. ప్రతిదాన్ని శంకిస్తున్నాము. చివరికి నా వారు అనుకున్న వారు నాకేం చెప్పినా కూడా ఇందులో ఏముందో, ఎందుకు చెప్పాడో, ఇది నా దగ్గర ఉన్న శక్తి, ఎవరి ఆంతర్యాన్ని పట్టేసుకోగలనన్న ఒక అహము, అటువంటి ఒక ప్రయత్నము పెరిగిపోతున్న సమాజంలో జరుగుతున్న కష్టమేమిటి, ఏది నా దగ్గర నిజంగా డేటా లేదో దాన్ని ఊహించి ఇది అయి ఉంటుంది అనుకుని కష్టాల్లో పడుతున్నాం మనం. ఇది సమాజంలో అందరూ ఆలోచన చేయవలసిన విషయం. అంటే మరి అలా ఉన్న మాట్లాడుతున్న వాళ్ళని ఏం చేయాలంటే, అలా ఉంది కదా, ఉంది, ఖచ్చితంగా ఉంది. అయితే మనకి ఈశ్వరుడు బుద్ధి ఇచ్చాడు, విజ్ఞత అనేది ఒకటి ఇచ్చాడు, వివేకం, ఇలాంటి మాటలు మనం విన్నున్నాం. ఏమిటా వివేకము విజ్ఞత అంటే, మొట్టమొదట అవతల వ్యక్తిని విశ్వసించేటువంటి ఒక స్వభావం మన దగ్గర ఉండటం. ఇది సహజంగా అంతో ఇంతో మనలో మిగుల్చుకోవటం. ఎట్లాగండి అందరినీ విశ్వసిస్తే మనం మోసపోతాం కదా అంటే, అక్కడే ఈశ్వరుడు యొక్క ప్రమేయాన్ని కూడా చెప్పారు. ఈశ్వర, నా జీవితంలో అనుక్షణము ఇలా అన్ని సందేహిస్తూ బతికే జీవితాన్ని నాకు ఇవ్వద్దయ్యా, ఎప్పుడో ఎప్పుడో ఒకసారి అలా అలా ఉంటే సరే, కానీ ఎవరు ఏం చెప్పినా సందేహించే స్థితి తెచ్చేసుకుంటున్నాను నేను అని ఈశ్వరుని ప్రార్థన చేయమని చెప్తున్నాను. సనాతన ధర్మం అంటే నిత్య జీవితాన్ని తీర్చిదిద్దుకోవటం, ఎప్పుడో కొన్ని విషయాల పట్ల గౌరవం కలిగి ఉండటం, ఎప్పుడో ఒక గొప్ప గ్రంథాన్ని చదివి దండం పెట్టుకోవటం మాత్రమే కాదు, నిత్య జీవితంలో అనుక్షణము నేను ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా నన్ను నేను తీర్చిదిద్దుకోవాలి, ఈ అంశాలని ప్రస్తావించిన ధర్మంలో ఉన్న మనము ఈశ్వరుడితో మనకున్న సంబంధం ఏమంటే, నన్ను ఉత్తమమైన వ్యక్తిగా తయారు చేయవయ్యా, వాళ్ళ రామాయణం విన్నాను, ఈ పుణ్యం ఉంది కదా, ఈ పుణ్యం వాడుకుని నన్ను కూడా ఒక ఉత్తమమైన మనిషిగా తయారు చేయి, నా జీవితంలో మరీ అంత కష్టం ఇచ్చేకు, ఎవరినో లేనివాడిని కానివాడిని నమ్మి ఇబ్బందుల పరిస్థితి నాకు ఎందుకు కలిగిస్తావు స్వామి అని ప్రార్థన చేయవచ్చు కదా అంటున్నారు పెద్దలు. కాబట్టి ఇదంతా కలిపితే ఒక దృష్టికోణం.
ఉత్తమమైన జీవితం నాకు కావాలి, ప్రమాదం వస్తుందేమో కాపాడటానికి నన్ను ఒకడు ఉన్నాడు, నా రాముడు ఉన్నాడు, నన్ను కాపాడతాడు. స్వామి, నీలా ఉందామనుకుంటున్నానయ్యా, నేను నీవాణ్ణి, నన్ను కాపాడవా అని అడగరాదా? అడిగితే కాపాడ్డా? సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్ వ్రతం మమ అని కదా స్వామి చెప్పాడు. అటువంటి లక్షణం కలిగిన వాడిని నేను ఆరాధన చేస్తున్నాను. ఆయన ఆయన భక్తుని కదా, నేను ఎందుకు ధీమాగా బతకూడదు? కాబట్టి ఇలాంటి ఒక సన్మార్గంలో నన్ను ప్రవేశపెట్టని కోరుకోవాలి. ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం. సో చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు కోహిత, సమస్తమైన భూతములందు హితబుద్ధిని కలిగి ఉన్నవాడు, వాటి యొక్క మంచిని కోరుకునేవాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మనుషులుగా మనం చాలా గొప్పవాళ్ళం, మిగతావి అల్ప ప్రాణులు అంటూ ఉంటారు. అట్లాంటి వాదన ఎక్కడ నడవదండి. ఈ ప్రపంచంలో సమస్తమైన ప్రాణులు ఈశ్వరాధీనములే, ఆయనకి మనందరము సమానమే. కాబట్టి మన కర్తవ్యమేమి, అన్ని భూతములతో నేను ఎంత హాయిగా బతకాలని కోరుకుంటున్నానో, నాతో పాటు మనుషులందరూ, మనుషులతో పాటు చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు అందరూ కూడా హాయిగా ఉందరుగాక. ఇది సనాతన ధర్మం యొక్క ప్రత్యేకం. అన్ని మతాల లాంటి మతము మందేనండి అనేటువంటి వాళ్ళకి సమాధానం ఇక్కడే ఉంది. ఇటువంటి మంత్రం ఎక్కడా లేదు, ఇటువంటి ఆలోచన ఎక్కడా లేదు. అందరికీ మంచి జరగాలి, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే ధర్మంలో పుట్టాం మనం. కాబట్టి సర్వభూతేషు కోహిత విద్వాంక, విద్వాంసుడు అంటే విద్య తెలిసిన వాడు. ఏది విద్య? ఏది మనల్ని విముక్తి చేస్తుందో, మన కష్టాల నుంచి, మన లిమిటేషన్స్ నుంచి, మన అశక్తతల నుంచి బయటపడేస్తుందో అది విద్య. అటువంటి విద్య తెలిసిన వాడు, చదువుకున్నవాడు. చదువుకోవటం అంటే ఇప్పుడు మన చదువులు ఎందుకు ఉపయోగిస్తాయి? మనకి టెక్నికల్గా తెలిసిన 4 విషయాలను చదువులని పిలుస్తున్నాం, కానీ ఏ సందర్భంలో ఏది న్యాయమో, ఏది ధర్మమో, ఏది మంచో, ఏది చెడో తెలిసేటువంటి జీవితాలా? కాబట్టి విద్వాంసుడు, చదువుకున్నవాడు. అయితే విద్యకి సా కళా సా విద్యాయా విముక్తయే, ఏది మనల్ని అన్ని బంధాల నుంచి విడిపిస్తుందో అది ఆత్మవిద్య విద్య. అది మరి లోపలికి వెళ్తే చెప్పేటువంటి పెద్ద పెద్ద అర్థము. కానీ విద్య నాకు ఉండాలి. అందుకే సరస్వతి దేవినే మనం ఉపాసన చేస్తున్నాం. ఆ తల్లిని అడుగుతున్నాం, అమ్మా నాకు స్ఫురణ రూపంలో సరైన మార్గాన్ని చూపించు తల్లి అని అడగటమే హిందువులుగా మన ధర్మం. కాబట్టి ఆయన విద్వాన్, సమర్థ, తర్వాత లక్షణము సమర్థుడు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి అంశం. సమర్థత అన్నది మనం కోరుకోదగ్గ ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. నేను సమర్థుడై ఉండాలి. అసలు మనకి భగవద్గీతలో చెప్తున్నాడు, యోగ కర్మసు కౌశలం. ఒక విషయాన్ని ఎఫిషియన్సీతో చేసేటువంటి స్వభావం మన దగ్గర ఉండాలి. ఇటువంటి సమర్థత కలిగిన వాడు రామచంద్రమూర్తి. ఆయన సమర్థత రామాయణం అంతా అడుగడుగునా కనబడుతుంది. సమర్థతని ఉపాసించటమే మన హిందూ ధర్మంలో కనబడుతుంది. దక్షిణామూర్తి అంటున్నాం మనం శివుణ్ణి. దక్షిణుడు సమర్థుడు ఆయన. కాబట్టి ఇటువంటి సమర్థత కలిగిన వాళ్ళ కథే రామాయణం. ఇంకొక మాటకు వస్తే సమర్థుడు రామచంద్రమూర్తి, సమర్థురాలు సీతమ్మ, సమర్థుడు హనుమ. ఇటువంటి సమర్థుల కథ రామకథ. కాబట్టి సమర్థత అది కూడా మనం రామాయణంలో వెతుక్కుంటూ చెప్పుకుంటూ వెళ్తాం. అది సమర్థత అంటే. కాబట్టి ఈ లక్షణం ఉండాలి. విద్వాన్ కహ సమర్థస్య కస్యైక ప్రియదర్శిన. ఇదొక రాముడి దగ్గర ఉన్న విశేషం అండి. ఎంతటి విశేషం అంటే రాముణ్ణి ఎవరు చూసినా, ఎప్పుడు చూసినా వారికి ఆనందం కలుగుతుంది కదా. ఇది మహాత్ముల్లో ఉండే లక్షణం. పెద్దల్ని, గొప్పవారిని, మహాత్ముల్ని చూసినప్పుడు వారి దర్శనం చేస్తే ప్రసన్నం అయిపోతాం మనం. ఎంత బాగుంటుందని మేము చాలా మందికి ఇది అనుభవంలో ఉంటుంది. ఏ కంచి స్వామి వారినో, శివానందమూర్తి గారినో, పెద్దల్ని షణ్ముఖ శర్మ గారినో చూసామనుకోండి, వారిని చూడగానే మనసులో ఒక ప్రశాంత స్థితి రావటంలా. ఇంత మాత్రానికే మనం పొందుతున్న ఆనందం ఎంత బాగుంటుంది అంటే, ప్రియదర్శిన, చూసే వాళ్ళ మనస్సులకు ఆనందం కలిగించేలా ఉండే ఒక స్వభావము. ఇది రామచంద్రమూర్తి లక్షణం. అయితే తత్వపరంగా చెప్తే మహాద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇందులో. ఎవడు ప్రియదర్శనుడు అయి ఉంటాడు, ఎవడి లోపల నిత్యము ఆత్మస్థితిలో రమిస్తూ ఉండగలడో వాడు ఆనంద స్వరూపుడు. అసలు రామ అన్న మాటకి అర్థమే అది చెప్పారు కదా. రమయతీతి రామ, నిరంతరం ఆనంద స్థితిలో ఉండేవాడి పేరు రాముడు. కాబట్టి ఆయన ప్రియదర్శనుడు. ఆయన్ని చూడటమే ఒక ఆనందము. ఆయన దగ్గరికి వెళ్ళటము, ఆయనతో గడపటము, ఆయన్ని చూడగలగటం, ఇవన్నిటినీ కూడా మనకి రామాయణంలో చెప్తున్నారు. ఇక్కడ ఒక
ఒక అందమైన కల్పన చేశారు. అంటే ఇది అవాల్మీకి అంటే వాల్మీకి చెప్పిన విషయం కాదు, కానీ చాలా అందమైన ఒక విషయం చెప్పారు. ఎంత బాగుందంటే అది, రామచంద్రమూర్తి పుట్టాడు. పుట్టిన క్షణంలో దేవతలంతా చూడటానికి వచ్చారట. దేవతలంతా వచ్చారు, అందరూ చూస్తున్నారు. కళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అంటాం కదా మనం తెలుగులో, అందమైన ఎక్స్ప్రెషన్ అది. అట్లాగా రామచంద్రమూర్తిని చూసి తరించబోతున్నారు. ఎంత బాగున్నాడయ్యా పిల్లవాడు, ఆహా, కాసేపట్లో రాముడిని పేరు పెట్టుకోబోతున్నాడు, పేరుకు తగ్గట్టుగా ఉన్నాడు, చూడటానికి ఆనంద స్వరూపంగా ఉన్నాడని చూసుకుంటున్నారు. దేవతలంతా చూస్తున్నారు. చూస్తుంటే ఆ దేవతల మధ్యలో ఉన్న వాడు శివుడు కూడా వచ్చేవాడు చూడటానికి. శివుడు చిన్నగా నవ్వాట. నవ్వితే దేవతలు చూశారు. స్వామి, ఎందుకు నవ్వుతున్నారు మీరు అని అడిగారట. అడిగితే ఆయన అన్నట్ట, ఇంత అందమైన స్వరూపాన్ని మీరందరూ రెండు కళ్ళతో చూస్తున్నారు, మరి నేను, నాకు మూడో కన్ను కూడా ఉంది, మూడు కళ్ళతో చూస్తున్నాను, అది నాకు ఆనందం అన్నట్టు ఆయన. అనగానే పక్క నుంచి ఇంకొక ఆయన నవ్వాడు. బ్రహ్మగారు, అరే నువ్వు మూడు కళ్ళతో అంటున్నావు, నేను నాకు నాలుగు ముఖాలు ఉన్నాయి, 4 2 8 కళ్ళతో చూస్తున్నాను అన్నాడు. ఆయన నా నా ఆనందం చూసుకో నువ్వు అని ఇంకా ఆయన కూడా చెప్పుకున్నాడు. ఈలోగా అక్కడి నుంచి షణ్ముఖుడు ముందుకు వచ్చాడు. 6 ముఖాల వాడు ఆయన. ఆయన చూశాడు. కళ్ళంతా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని జురేస్తున్నాడు ఆనందాన్ని. షణ్ముఖుడు సాక్షాత్తు గురుస్వరూపం సుబ్రహ్మణ్య స్వామి. ఆయన చెప్తున్నాడు. చెప్తుంటే దూరం నుంచి ఒక ఆయన ముందుకు వచ్చి, సరే సరే మీ అందరికీ చెప్పారు, నా పరిస్థితి ఏమో చూసారా మీరు అన్నట్ట. ఆయన సహస్రాక్షుడు, దేవేంద్రుడు, 1000 కళ్ళవాడు. 1000 కళ్ళతో చూడటానికి వచ్చానయ్యా రామచంద్రమూర్తిని. నాకు అది శాపం అన్నారు, కానీ ఇప్పుడు ఈ క్షణంలో ఆ శాపం వరమై కూర్చుంది. 1000 కళ్ళతో చూసేటువంటి భాగ్యం దక్కింది రాముడిని. అంతటి ప్రియరూపం. రమణీయత్వాత్ రామ. ఆ రమణీయమైన స్వరూపం ఏమిటి? రమణీయం అంటే క్షణక్షణం ఎన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయా. చూసిన కొద్దీ కొత్తగా కనిపించే లక్షణం రాముడిది. ఎప్పుడు చూసినా కొత్తగా, అబ్బా ఎంత బాగున్నాడయ్యా, చూసామండి, బాగానే ఉంటాడు, నాకు తెలుసు, అలా అనిపించట్లా. ఎన్నిసార్లు చూసినా కొత్తగా ఉంది. భలే ఉన్నాడు, భలే ఉన్నాడు అనిపిస్తున్నాడు. అలాంటి వాడిని నేను 1000 కళ్ళతో చూస్తున్నాను అన్నట్ట. వీళ్ళందరి వ్యవహారం చూస్తే బానే ఉంది. పాపం సూర్యుడు ఇంతటి అందగాడు, మా సూర్యవంశంలో పుట్టాడు కదా అని పొంగిపోయి అస్తమించడం మానేశాట. అది కవి కల్పన. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. సూర్యుడికి ఒక ఆనందం వచ్చేసి ఆయన అస్తమించడం మానేశాడు. ఆయన అస్తమించడం మానేస్తే, ఆయన అస్తమిస్తే వచ్చేవాడు ఎవరున్నారు? చంద్రుడు కదా. ఆయనకి రావటం కుదరదా, వస్తే కదా చూసేది. రావటమే కుదరటం లేదు. ఈయన అస్తమించడు, ఆయన రాలేడు, ఈయన చూడటానికి అవటం లేదు. పాపం చంద్రుడు చూడలేక చూడలేక అందరూ చూశారు, చెప్తున్నారు దివ్యమైన రూపం, అద్భుతం అదేని చెప్తున్నారు, తను చూడటానికి లేదు. సూర్యుడు వెళ్ళడు, తను రావటానికి లేదు. సరే వేచి చూచి వేచి చూచి వేచి చూస్తే ఒకనొక సందర్భంలో సూర్యాస్తమయం జరగటం గబక్కన వచ్చాడు ఆయన. వచ్చిన వాడు పరిగెత్తుకొచ్చాడు రామచంద్రుడి దగ్గరికి. వచ్చి గోల పెట్టాడు. ఏంటైనా ఎందుకు అన్నట్టు రాముడు. అంటే, చూసావా, అందరూ వచ్చారు, ఇన్నాళ్ళు నిన్ను చూశారు, నీ స్వరూపాన్ని చూసి ఆనందించారు, నాకు అటువంటి భాగ్యం దక్కలేదయ్యా. నాకు మీ సూర్యుడు వెళితే కదా నేను రావటం, నేను ఎంత మిస్ అయిపోయానో చూసావా అన్నట్ట. అలా ఎవరన్నా బాధపడితే వదిలే స్వభావం ఉన్నవాడా మన రామచంద్రమూర్తి అన్నట్టు. అబ్బే అలా ఏం బెంగపెట్టుకోకు, ఒక పని చేయి, వచ్చావు కదా, ఇక పైనుంచి నీ పేరు నా పేరులో కలిపేసుకుంటాను, నేను ఇప్పుడు దిగిపోయిన రామచంద్రుడిని అవుతాను అన్నట్టు. అది స్వామి యొక్క సౌలభ్యం, అది స్వామి యొక్క సౌజన్యం. అటువంటి రామచంద్రుడు ఆయన ఎంతటి దివ్యమైన భావనలు చేశారో. రామాయణాన్ని పరిశీలిస్తూ వెళితే ఎంతమంది ఎన్నెన్ని రకాలుగా భావన చేసి తరించిపోయారో, మన తెలుగువారు ఎలా చేశారో, ఇవన్నీ అనేక విషయాలు రామ కథా క్రమంలో మనం చెప్పుకుంటూ వెళ్తాం. నేను ముందే చెప్పినట్టు మీలో కొంతమందికి అనిపిస్తుందేమో, పదే పదే విన్నపం చేస్తున్న కారణం ఏంటంటే, కేవలం రామ కథ చెప్పటం మాత్రమే కాదు, రామాయణ యొక్క వైభవాన్ని అనేక కోణాల్లో చెప్పుకుంటూ వెళ్ళాం. ఆర్ష ధర్మ వైభవాన్ని మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళటం కూడా మన పని కాబట్టి, లేదు అదే ప్రధానమైన పని కాబట్టి, ఇలా కాస్త అటు ఇటు వెళ్తూ రామకథని మెల్లమెల్లగా చెప్పుకుంటూ వెళ్తున్నాం మనం. కాబట్టి ఇటువంటి అందమైన భావనలు చేశారు అటువంటి రామచంద్రమూర్తి. కస్యైక ప్రియదర్శన ఆత్మవాన్. ఆత్మవాన్ అన్నది చాలా గొప్ప పదం. తనేమిటో తాను తెలిసినవాడు. ఇది సామాన్యమైన విషయం కాదండి. తనేమిటో తాను తెలిసినవాడు అంటే దానికి పెద్దలు అనేక రకాలైన వ్యాఖ్యానాలు చేశాడు. అయితే నిత్యము ఒక అలర్ట్నెస్ తో ఉన్నవాడని మనం చెప్పుకోవచ్చు. అలాంటి అర్థం కూడా వస్తుంది. అంటే ఏమిటి? ఏదో ఒకసారి నేను ప్రశ్నలో ఉన్నానండి, ఏదో చేశాను, అప్పుడు నేను మామూలుగా అయితే అసలు అలా చేయను,
కానీ అప్పుడు ఆ ప్రెషర్లో ఉన్నాను కాబట్టి తప్పలేదు. ఇలాంటి మన జీవితంలో అనుభవాలు ఉన్నాయి. రామచంద్రమూర్తికి అలాంటి ప్రసక్తే లేదు. అనుక్షణము తన ఆత్మస్థితిలో నిలబడగలిగిన వాడు. తనేమిటో, తను ఎందుకు వచ్చాడో, తన స్థితి ఏమిటో, ధర్మం ఏమిటో, సత్యమేమిటో అన్నీ ఒక్క క్షణంలో గుర్తు తెచ్చుకుని, లేదు లేదు నిత్యం ఆ ఎరుకలో ఉండి ప్రవర్తించగలిగిన వాడు ఆత్మవాన్. అటువంటి లక్షణాలు కలిగిన వాడు ఆత్మవాన్. అది ఒక మనం చెప్పుకోవాల్సిన అర్థం. కాబట్టి మనం కూడా ఎమరపాటుతో గడిపే జీవితాలు వద్దయా స్వామి మాకు. నిత్యము జాగరూకున్నాయి, ఏది చెయ్యాలో అది చేసుకునేవాడిని. రామాయణం వినాలని ఉంటుంది, ఓన్లీ రికార్డింగ్ వినొచ్చు, తర్వాత వెళ్దాం అనిపిస్తోందా? కాదు కాదు, నాకు రామాయణం కన్నా టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది అనిపిస్తోందా? మనకెక్కడో లోపల నుంచి తెలియాలి, నా సహజ స్థితి ఏదో అది రామకథ, అది వినటం నాకు చాలా అవసరం. ఈ స్వభావాన్ని పెంచుకోవటం రాముడి యొక్క భక్తులంగా మనం చేసుకోవాల్సింది. ఆయన ఆత్మవాన్. తర్వాత ఏమన్నారు? జితక్రోధో, క్రోధాన్ని జయించిన వాడు. ఏం పదం అండి! రాముడికి క్రోధం రాదుట, కోపమే రాదుట. అదేంటండి రామాయణంలో అక్కడక్కడ కోపం వచ్చిందే, సముద్రుడి మీద కోపం చూపించాడు ఆయన అంటే? కాదు, మనందరికీ క్రోధం వస్తుంది, వచ్చేశాక అది మనని వశం చేసుకుంటుంది. ఆయన క్రోధాన్ని రప్పించుకుంటాడు. క్రోధాన్ని ఆయన పిలుస్తాడుదా, ఇప్పుడు నా కాసేపు నేను కోపంగా ఉంటాదా అని పిలుచుకుంటాడట. క్రోధం ఆయన వశంలో ఉంటుంది. ఎంత క్రోధము చూపించాలో, ఎంతవరకు ఎవరిని శిక్షించాలో బాగా తెలిసినవాడు. ఇవాళ మనం చెప్పుకోబోతున్న ఘట్టంలో మారీచ సుబాహుల్లో అది చూపించాడు, తేడా చూపించాడు ఆయన. అంతటి చితక్రోధో, క్రోధాన్ని జయించిన వ్యక్తి ఆయన. ఆత్మవాన్కో జితక్రోధో ద్యుతిమాన్, అద్భుతమైన కాంతి కలిగిన స్వభావం. ద్యుతి, ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? విద్వత్తులోంచి వస్తుంది. మన పండితుల్ని, పెద్దల్ని, మహాత్ముల్ని దర్శించినప్పుడు మనం అనుకుంటాం కదా, ఎంత కాంతిగా ఉన్నారండి ఆయన, వెలిగిపోతున్నారు అంటామే, అది ద్యుతిమాన్. దీనికి ఇంకా మళ్ళీ విశేషమైన అర్థాలు చాలా ఉన్నాయి, కానీ ఒక ఎప్పుడూ దివ్యమైన కాంతితో వెలుగుతూ ఉండేటువంటి లక్షణం కలిగిన వాడు ద్యుతిమాన్. అనసూయక, ఇది ఒక అద్భుతమైన లక్షణం. ఇది మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఏమిటండి అసూయ అంటే ఏమిటి అంటే, శాస్త్రం ఏం చెప్పిందంటే, అసూయ అంటే ఒక గుణాన్ని దోషంగా చూసే స్వభావము. అసలు చిత్రం ఏంటంటే, రామాయణాన్ని ఎలా వినాలి అన్న ప్రశ్న వేసుకుని వాల్మీకి చెప్పాడు, ఆయన నేను రాసిన ఈ రామాయణాన్ని అసూయ లేకుండా వినండి అని చెప్పాట. అంటే ఏమన్నాడు అంటే, బాగా చెప్పాడు ఆయన. అన్నాడు, ఇందులో ఉన్న గుణాలన్నింటినీ దోషాలుగా చూసే ప్రయత్నాలు చేయకండి అయ్యా, గుణాల్ని గుణాలుగా చూసే శక్తిని కలిగి ఉండండి. అసూయ లేకుండా ఉండటము అంటే, ఒక వ్యక్తి దగ్గర ఒక మంచి లక్షణం ఉంది, ఒక గొప్ప లక్షణం మీరు చూశారు, దాన్ని అలాగే ఒప్పుకోవాలి, అంతే తప్ప ఇది ఉంది కానీ ఇలాంటివి లేవు. అంటే గుణాన్ని దోషంగా చూడటం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే క్రమక్రమంగా మనలో అసూయ తొలగిపోతుంది. గుణాన్ని గుణంగా చూద్దాం. ఎవరి దగ్గర ఏ గుణం ఉన్నా ఇచ్చినవాడు ఒకడున్నాడు, వాడికి ఇస్తే నీకు ఇవ్వడా? నీకు ఇస్తాడు. నువ్వు అడగటం లేదంతే, లేదు నీకు అవసరం లేదేమో ఆ గుణం, వాడి దగ్గర ఉంది, సంతోషం. ఇట్లాంటి ఒక ధోరణి మన దగ్గర వస్తే అసూయ ప్రవేశించదు. అసూయ లేకుండా ఉంటే తప్ప ఒక మంచి జీవితం తయారు కాదు. అది సమస్య. అసూయతో ఉన్నవాడు అన్నింటినీ వదిలేసుకుంటాడు, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న గుణాలన్నీ దోషాలుగా కనబడతాయి. కాబట్టి అసూయ లేకపోవటం అనేది ప్రధానంగా చెప్పారు. రామచంద్రమూర్తికి ఆ స్వభావం ఉందని చెప్తున్నారు. సో అనసూయక అని చివర ఒక అద్భుతమైన విషయం చెప్పారు. అంటారు, జ్యుతిమాంకోనసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఇది ఫైనల్ క్వాలిటీ. ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా గడగడలాడిపోతారో అటువంటి లక్షణం కలిగిన వాడు రామచంద్రమూర్తి. ఇది విషయం. ఎంత అద్భుతంగా ఉందండి! రాముడికి కోపం వస్తుందంటే సకల చరాచర జగత్తు కదిలిపోతుంది. ఎందుకని? మహావీరుడు కాబట్టి కాదు, ధర్మాగ్రహం అయింది, పద్ధతి తప్పితే ఊరుకోను అని చెప్పేటువంటి లక్షణం ఉన్నవాడు, దేన్నైనా పద్ధతిలో పెట్టగలిగిన సమర్థత కలిగిన వాడు. అందుకని ఆయనకు కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు. ఎవరి కోపాన్ని చూసి దేవతలు కూడా భయపడతారో అటువంటి వాడు రామచంద్రమూర్తి. ఈ లక్షణాన్ని చెప్తున్నారు. ఈ లక్షణాన్ని అనేక సందర్భాల్లో పెద్దలు అనేక రకాలుగా వ్యాఖ్యానం చేస్తూ చెప్పారు.
కోపం అంటే ఏమిటి, దాన్ని రామచంద్రమూర్తి ఎలా కంట్రోల్ చేసుకున్నాడు, ఆయన కోపం వస్తుందంటే మనకి మహాభారతంలో కూడా ఉంది కదా. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవు. మనకి అన్నయ్య రాశారు కదా పద్యం. అంటే ఏం చెప్తున్నారు? కోపమే రానివాడు. ఎందుకు కోపం రాదు? ఎందుకు కోపం రాదంటే ఆయనకి ఏమీ నిరాశ లేదు, తాను పొందనిది ఏదో ఉంది, దానికి ఎవరో కారణమన్న భ్రమ లేదు. అవి లేకుండా ఆత్మస్థితిలో ఉండగలిగిన, ఆనంద స్థితిలో ఉండగలిగిన వాడికి కోపం ఎందుకు వస్తుందండి? కానీ అలాంటి వాడికి కోపం తెప్పిస్తే ప్రమాదం సుమా, అలాంటి తప్పు చేయకు అని చెప్తున్నారు. రామకథలో చివరి లక్షణంగా రాముడికి ఈ లక్షణం చెప్పటంలో రావణుడికి జరగబోయేటువంటి కథ ఏమిటో మనందరికీ ముందే సూచనగా తెలిసిపోతోంది. ఇవి 16 లక్షణాలు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కస్యైక ప్రియదర్శినః ఆత్మవాన్ కో జితక్రోధో జ్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఇవి 16 లక్షణాలు చెప్పి, ఇటువంటి గొప్ప లక్షణాలు కలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా అని ఆయన అడిగితే ఆనందపడిపోయి, నారద మహర్షి భలే భలే అడిగావయ్యా, అలా అడగాలి, చాలా బాగుంది. కానీ 16 ఏంటయ్యా? నేను ఆయన చూసి వచ్చా, నాకు ఆయనతో బాగా పరిచయం ఉంది, ఇప్పుడే ఉన్నాడు, అక్కడ పరిపాలిస్తున్నాడు. నువ్వు చెప్పిన 16 మాత్రమే కాదు, మొత్తం 64 లక్షణాలు ఉన్నాయి అంటూ రామచంద్రమూర్తి యొక్క గుణగానాన్ని చేశాడు. ఆ ప్రారంభంలో మనం వాటి కొన్ని ప్రసారం కూడా చేసుకుని ఉన్నాం. అంటే రామ కథ ఎందుకు వినాలి? ఒక అద్భుతమైన జీవితం నాకు కావాలి, ఐఎమ్ ఎలిజిబుల్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్ అనే కోరిక మనకుంటే రామకథ విని తీరాలి. రామకథ లేని జీవితము గమ్యం లేనటువంటి, చుక్కాలు లేనటువంటి పడవ లాంటిది. రాముడు ఉంటే జీవితంలో, రాముడిని మనసులో పెట్టుకుంటే, రామనామం చెప్పుకుంటూ ఉంటే జీవితం ఒక చక్కని దారిలో పయనించి వెళ్తుందని చెప్పడానికి వందల వేల లక్షల ఉపమానాలు, ఉదాహరణలు కలిగినటువంటి సమాజంలో ఉన్నాం మనం. అటువంటి అద్భుతమైన రామకథని మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. కాబట్టి అట్లాంటి రామకథ ఇవాళ మనం 16 గుణాలని విస్తారంగా చెప్పుకోవడం జరిగింది. ఇటువంటి 16 లక్షణాలు కలిగిన రామకథని చెప్పుకుంటూ చెప్పుకుంటూ రావటంలో వాల్మీకి ఒక చిత్రమైన మాట చెప్పాడు, ఒక చిత్రమైన పని చేశాడు. నిజానికి రామాయణం ఆది కావ్యం మొట్టమొదటిది. అయితే అంతకుముందు మంత్రాలు ఉన్నాయి కదండి, మంత్రాలు ఉన్నాయి, కానీ దాంట్లో కవిత్వం లేదు. ఇప్పుడు అనేక మనకు ఉపనిషత్ మంత్రాలు అవన్నీ ఉంటాయి, వాటిలో కవిత్వం ఉండదు. లీలావతి గణితం ఉంది, అది కూడా మీకు సంస్కృత శ్లోకాల్లో ఉంటుంది. కవిత్వం ఉందా? ఉండదు. కాబట్టి మొట్టమొదటిసారి ఆయన రాసిన కవిత్వం. అయితే ఆ మొట్టమొదటి వర్కే ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే, ఇక తరువాత ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ సాహిత్య సృష్టి చేసినా వాల్మీకి యొక్క ప్రభావం లేకుండా చేశారని చెప్పలేము. మీరు అద్భుతమైన ఏ గ్రంథాన్ని తీసుకోండి, వాల్మీకి ప్రభావం కనిపించి తీరుతుంది. ఇది అనేక మంది పెద్దలు పరిశీలించి చెప్పినటువంటి అంశం. మధురిమ పణితీనాం మార్గదర్శి మహర్షి అంటున్నారు. అంటే అందమైన తేనెల్లాంటి మాటలు ఎవరన్నా చెప్పాలంటే వాళ్ళకి మార్గదర్శి, వాళ్ళని గైడ్ చేయగలిగిన వాడు వాల్మీకి. అంతకన్నా గొప్పగా అందంగా ఎవరు చెప్పలేరు అంటున్నారు. అటువంటి దివ్యమైనటువంటి శ్లోకాలతోటి వాల్మీకి మనకి రామాయణాన్ని అందించాడు. చిత్రంగా రామకథ నిజానికి 7 కాండలు కదా, అంటే ఏం జరగాలి? అలాగా చెప్పుకుంటూ రావాలి. అయితే బాలకాండ మనం బాగా స్లోగా వెళ్తున్నామని మీకు అనిపిస్తుంది కదా, కానీ చిత్రం ఏంటంటే మొత్తం బాలకాండ పూర్తి అయ్యేటప్పటికి, ఇంకా తర్వాత అయోధ్యకాండ విని దాకా వెళ్ళాలి. మొదటి బాలకాండలోనే మహర్షి రామజనానాన్ని చెప్పేశాడు. రాముడు చదువుకుని పెద్దవాడై విశ్వామిత్రుడితో వెళ్ళి చివరికి రామ కళ్యాణం కూడా చెప్పేశాడు. బాలకాండ పూర్తి అయ్యేటప్పటికి రాముడికి పెళ్ళి అయిపోతుంది. ఇంకా మరి తర్వాత అందరితో ఏం చెప్పినట్టండి? అంటే అదే రామాయణ కథని చెప్పినటువంటి ఒక పవిత్రమైనటువంటి తీరు. అదే అంత అద్భుతంగా ఉండబోతోంది. సో బాలకాండకి చివరి ఏముంది? రామ కళ్యాణమే. అంత వేగంగా వెళ్ళిపోయాడు. అయితే ఏమి చెప్పకుండా వదిలేశాడా? చాలా చెప్పాడు, చాలా విశేషంగా చెప్పాడు. అయితే ఎక్కడా అనవసరమైన విషయం లేదు. ఇది ప్రత్యేకమైన అంశం.
ఎందుకంటే బాలకాండ రాముడు పుట్టాడు అన్నాక మనకి బయట అనేక మన కథలు వినున్నాం, సినిమాల్లో చూసాము. రాముడు చందమామ కావాలంటాం, వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని అడిగి గొడవ చేయటం, అద్దంలో ఇది ఎక్కడా వాల్మీకి చెప్పలా. పోనీ ఆయన చిన్నప్పుడు విలువించి నేర్చుకున్నాడు, వెళ్ళి వాళ్ళ పుట్టటం కౌసల్యాదేవికి పుట్టినా కైకేయి దగ్గరే పెరిగాడని చెప్పారు. ఇవేమీ వాల్మీకి చెప్పలా. పోనీ కౌసల్య చాలా ప్రేమగా దశరథుడు వాళ్ళ ఆయన మీద చూపించిన ప్రేమ బంగారు గిన్నెల్లో ముద్దలు కలిపి పెట్టారు, ఇవేమీ చెప్పలేదు. చక్క 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 కథ నడిపించుకుంటూ వెళ్ళిపోయారు బాలకాండ. బాలకాండ పూర్తయింది, పెళ్లి కూడా అయిపోయింది, అంతే. అంత వేగంగా అయిపోయింది. కాబట్టి ఇదేదో ప్రత్యేకంగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలాగా బాలకాండ చెప్పుకునే క్రమంలో మనం కూడా అప్పుడే తెలియకుండా తాటక సంహారం దాకా వచ్చేసాం. ఇంకా కొద్ది 4 అడుగులు వేస్తే సీతమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ కథ చెప్పుకునే క్రమంలోనే వాల్మీకి పరిగెత్తాడు కదా, మనం పరిగెత్తాల్సిన అవసరమే ఉంది. మనం కాస్త తాపీగా అన్ని మంచి విషయాలు చెప్పుకుంటూ వెళ్తాం. అందుకనే అటు ఇటు అనేక మంచి విషయాల్ని స్మరించుకుంటూ అనేక పెద్దలు చెప్పిన విషయాలను చూసుకుంటూ వెళ్తున్నాం. అట్లా వెళ్తున్న రామాయణ క్రమంలో విశ్వామిత్రుడు ప్రవేశించాడు. మనం గతసారి చెప్పుకున్నాం విశ్వామిత్రుడు యొక్క గొప్పతనం. అసలు మాటే చాలా చిత్రమైందండి. విశ్వామిత్రుడు అంటే విశ్వానికి కలిపితే సంధి చూస్తే విశ్వ అమిత్ర అని ఉండాలి. అయితే మనం లాస్ట్ టైం కూడా ఆ విషయం కొంత ప్రస్తావన చేశాను మీకు. అది ఆ ఒక్క మాట ఎక్సెప్షన్ ట, దానికోసమే పాణిని ఒక వ్యాకరణ సూత్రం చెప్పాడు. ఆ ఒక్క మాట కోసం, ఈ ఒక్క విషయంలో మీరు విశ్వామిత్రుడు అంటే విశ్వానికి అమిత్రుడు అనకూడదు, విశ్వానికి మిత్రుడు అనాలి అని రూల్ పాస్ చేసేసాడు, అంతే. ఎందుకంటే అక్కడ సామాన్యమైన వాడండి విశ్వామిత్రుడు. చూడండి, విశ్వానికి మిత్రుడు ఎంత అందంగా ఉందో చూడండి. అసలు మాట జాగ్రత్తగా వినండి. ఏమిటి అందం అందులో, ఇవి కదా గమనించాలి. విశ్వానికి మిత్రుడు. విశ్వం అంటే ఏమిటి మనందరికీ బాగా తెలుసు. మనం విశ్వస్నామం చదువుకున్నాం. ఫస్ట్ ఇక్కడ ఏమని ప్రారంభమైంది? విశ్వం విష్ణు, అలాగే కదా ప్రారంభమైంది. విశ్వస్నామంలో మీ అందరికీ తెలుసుగా, విశ్వమే విష్ణువు. కాబట్టి విశ్వానికి మిత్రుడు అంటే విష్ణువుకి మిత్రుడయ్యా ఆయన. అందుకే కదా వచ్చాడు, రాముని తీర్చిదిద్దడం కోసం వచ్చాడు. ఇప్పుడు లింక్ అర్థమైపోయిందా? విశ్వం అంటే విష్ణువు, విష్ణువుకి మిత్రుడు కాబట్టి కథలోకి వచ్చాడు ఆయన. అంతేనా? కాదు కాదు, విశ్వా అంటే అమ్మవారు. విశ్వం ఆయన అయితే విశ్వ ఆవిడికి కూడా మిత్రుడు ఆయన. ఆయనకి ఎంత మిత్రుడో ఆవిడికి అంత మిత్రుడు. మరి ఇద్దరికి మిత్రుడైతే ఏం చేయాలండి? వాళ్ళిద్దరిని కలపాలి, పెళ్లి చేయాలి. చేశాడా లేదా? విశ్వామిత్రుడు కాబట్టే రామ కళ్యాణం చేయించాడు. ఎంత బాగుంది ఇది. మరి 16 గుణాలు కలిగిన వాడిని కదా ఇందాక మీరు చెప్పారు రాముడు. అంటే అసలు ఆయన 16 అణాలు తెలుగువాడయ్యా. తెలుగు కుర్రాడి గురించి మనం ఏం చెప్తాం? రూపాయికి 16 అణాలు చెప్తారు కదా, అంటే పూర్ణమైన స్వభావం. 16 అణాలు అంటే పూర్ణత్వం అని అర్థం. మనకి 100 పైసల లెక్క అనమాట. అట్లాంటి 16 అణాల కుర్రాడు ఈయన. అయితే ఈ 16 లక్షణాలు కలిగినటువంటి వాడు అంటే ప్రధానంగా 16 చెప్పారు కదా మనకి. ఈ 16 లక్షణాలు ఎవరికి ఉన్నాయి? 16 అన్న మాట ఎవరి దగ్గర నడుస్తుంది అంటే ఇందాక మనం ఒక ఆయన పేరు చెప్పుకున్నాం, చంద్రుడు. చంద్రుడికి 16 కళలు ఉన్నాయట. 16 కళలు కలిగినటువంటి వాడు అంటే పూర్ణ చంద్రుణ్ణి మీరు చెప్పాలి అనుకున్నారు. శ్రావణ పౌర్ణమి మొన్ననే వచ్చింది, మళ్ళీ కార్తీక పౌర్ణమి, ఇలా మనం చెప్పుకున్నాం కదా. ఏముంటుంది 16 అంటే 16 కళలతో నిండిన సూర్యుడు చంద్రుడు పూర్ణ చంద్రుడు. 16 కళలు కలిగిన వాడు రామచంద్రుడు. కాబట్టి ఈ పూర్ణత్వాన్ని సూచిస్తున్నాడు. అయితే 16 కళలతో ఒక్క కళ ఇంకా కొంచెం తగ్గింది, అది బయట తిరుగుతోంది. కశ్యప తర్వాత వస్తాడు, ఆ కళ కూడా ఆయనలోకి వచ్చేస్తుంది. అంటే రామాయణాన్ని చెప్పినప్పుడు ఎంత అందంగా పేర్చుకుంటూ వెళ్ళారో చూడండి మీరు. ఎవరా బయట తిరుగుతున్న 16వ కళ? పరశురాముడు రూపంలో ఉన్నాడు బయట. ఆయన కూడా వస్తాడు ఇప్పుడు. కాబట్టి రాముడు పరిపూర్ణుడయ్యాడు. అయితే ఈ 16 కళల వ్యక్తి గురించి చెప్పినప్పుడు దశరథుడు ఒక మాట అన్నాడు.
ఆ విశ్వామిత్రుడు వెళ్ళి అడిగినప్పుడు అందులో ఒక అందమైన శ్లోకం ఉంది. ఊనషోడశ వర్షోమే, మా వాడికి పూర్తిగా 16 కూడా లేవయ్యా అన్నాడు దశరథుడు. అంటే ఏదో చిన్నపాటిది ఇంకా మిగిలిపోయింది. ఆ కళ బయట అక్కడుంది. ఎక్కడుంది? జనకుడిది ఇంట్లో ఉంది. ఆ తల్లిని కూడా చేరిస్తే కదా రాముడు పూర్ణుడయ్యేది. ఈ కోణంలోంచి చెప్పారు. సో 16 కళల వాడైన రామచంద్రమూర్తి అమ్మతో కలిసినప్పుడు కదా పూర్ణత్వము. దాన్ని కలిపిన వాడు విశ్వానికి మిత్రుడైన విశ్వామిత్రుడు కదా. ఇప్పుడు చూడండి, ఇలా పరిశీలన చేస్తే రామాయణంలో ఎంత రమణీయత ఉంది, ఎంత దివ్యత ఉంది, ఎంత అద్భుతం ఉంది. ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి రామచంద్రమూర్తిని అమ్మవారి దగ్గరికి వెళ్ళి చేర్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్న కథ కాబట్టే పరమాత్మ అయిన రామచంద్రమూర్తి అమ్మవారితో కలిసేటువంటి ఈ బాలకాండంతా చదివితే దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కేవలము విశ్వామిత్రుడితో వెళ్తున్న రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని భావన చేసి ఆ శ్లోకాలు చదువుకుంటే విశేషమైన ఫలితాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, రామ కళ్యాణ గాథ చదవండి, విశేషమైన ఫలితాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కొన్ని మంత్రమయమైనటువంటి తత్వాన్ని మనకి బోధించడానికి వచ్చిన గ్రంథం రామాయణం. అందుకే మొట్టమొదటి రోజు మనం చెప్పుకున్నాం, రామాయణాన్ని వివిధ స్థాయిల్లో చూడొచ్చు. కేవలం లౌకికంగా నా జీవితానికి రాముడు ఎలా పనికొస్తాడు, ఏ ఏ లక్షణాలు నేను నేర్చుకోవాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే రామాయణమే దిక్కు కాదయ్యా. అద్భుతమైనటువంటి ఒక ఒక సాహిత్య గ్రంథం నాకు కావాలి, మంచి కావ్యం కావాలి, దివ్యంగా ఉండాలి, దివ్య భావనల సమాహారం అయి ఉండాలి, రామాయణమే దిక్కు. కాదు కాదు, అది మంత్రమయమై ఉండాలి, చదివితే నాకు అద్భుతమైన ప్రయోజనాలు దక్కాలి, రామాయణమే దిక్కు. ఇలాగా అన్ని స్థాయిల్లో, అనేక స్థాయిల్లో మనకి రామాయణ యొక్క వైభవం ప్రకటితమవుతోంది. అటువంటి దివ్యమైన రామాయణ గాథని మనం ఇలా అనేక కోణాల్లో స్పృశించుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇవాళ తాటక సంహారం పూర్తి చేసినటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి విశ్వామిత్రుడు వచ్చాడు. నాయన అద్భుతం, గత వారం మనం తాటక సంహారం చెప్పుకున్నాం, వచ్చాడు ఆయన. చాలా సంతోషం, నీ పరాక్రమం ఏమిటో చూశానయ్యా. ఇప్పుడు ఇప్పుడు నీ శక్తి ఏమిటో నేను చూసిన తర్వాత నేను చేయవలసిన ఒక పని ఉంది, దా కూర్చో అని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి తన దగ్గర ఉన్న సమస్తమైన శస్త్రాస్త్ర సంపదనంతటిని మంత్ర రూపంలో బోధ చేసేట అన్నదమ్ములిద్దరికీ. ఇది రామాయణం చెప్తున్న ఒక గొప్ప రహస్యం. ఎందుకండి, ముందే చెప్పేచ్చుగా, ఎలాగో బల అతి బల అని 2 విద్యలు ఇచ్చాడు, ఆకలేయకూడదు, తప్పి ఉండకూడదు, హాయిగా నడవాలి, శక్తి ఉండాలి, అవి 2 విద్యలు చెప్పిన వాడు మొత్తం ఆ శస్త్రాలని అప్పుడే ఇవ్వచ్చుగా. ఇవ్వలా. ఎందుకని? రాముడి యొక్క దక్షత ఏమిటో ప్రపంచానికి విద్య ఇచ్చే ముందు చూపించదలుచుకున్నాడు మహర్షి. గురువు యొక్క లక్షణం అట్లా ఉంటుంది, స్వభావం అట్లా ఉంటుంది. తన శిష్యుడి యొక్క సమర్థతను తాను చూసుకుంటాడు. రాముడు తాటక సంహారం చేశాడు, గెలిచొచ్చిన రాముడికి అస్త్ర సంపదనిచ్చాడు. ఇది అస్త్ర సంపద ఇవ్వడానికి ఉండవలసిన ఒక క్వాలిఫికేషన్. అది సాధించుకొచ్చి నిలబడ్డాడు, రాముడికి ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? మంత్ర రూపంలో ఉన్నటువంటి వాటిని, ఆ అస్త్ర శస్త్రాలన్నింటినీ ఎన్ని అస్త్రాలు ఇచ్చాడో ఒక పెద్ద లిస్టు చెప్పాడు. ఇది ఒక 40-45 శ్లోకాల వివరణ ఉంది ఇక్కడ. అన్ని అస్త్రాలని ఆ మంత్రాలు బోధించాట. ఆశ్చర్యం ఏంటంటే రామచంద్రమూర్తి ఆ మంత్రాలు స్వీకరించాడు. మామూలుగా గురువుల దగ్గర మంత్రం తీసుకున్న వాళ్ళు మనలో చాలా మంది ఉంటారు. ఒక మంత్రం గురువు ఇస్తారు, ఇచ్చాక మనం ఎంత మన ఉపాసన చేయాలి, ఎంత మంత్ర జపం చేస్తే ఫలిస్తుందని లక్షల జపం చేయాలి. రామచంద్రమూర్తి ఆ మంత్రాన్ని అందుకుంటున్న క్షణంలోనే ఆ మంత్రం రాముడి దగ్గరికి వచ్చింది. ఆ మంత్ర అధిష్టాన దైవం అక్కడ ప్రత్యక్షమైంది. ఆ అస్త్ర విద్య ఆయన ఎదురుకుండా ప్రత్యక్షమైందిట. అట్లాగా విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన ప్రతి మంత్రము ఎదురుకుండా అధిష్టాన దైవమైన ఆ మంత్రశక్తి దేవతా రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాట. అట్లా ఆయన దగ్గర ఉన్న అస్త్ర విద్యలన్నీ విశ్వామిత్రుడికి ఇవ్వగానే ఎదురుకుండా ఆ దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు. స్వామి, ఇప్పుడు మేము నీ ఆధీనంలో ఉన్నాం, ఏం కావాలో ఆజ్ఞాపించండి ఆయన. అది రాముడు అంటే. మళ్ళీ మళ్ళా కూర్చుని మంత్రజపం చేయవలసిన అవసరం లేనివాడు, వచ్చి రావడమే మంత్రశక్తి వచ్చేసింది. చెప్పిన గురువు అలాంటి వాడు, పొందిన శిష్యుడు అలాంటి వాడు. ఒక దివ్యమైన సన్నివేశం, మంత్ర విద్యలన్నీ ఎదుర్కొన్నా నిలబడ్డాయి. అలాగా అయితే స్వామి అట, చాలా సంతోషం, నేను అవసరమైనప్పుడు పిలుస్తాను, వద్దురు కానీ మీరు యథేచ్ఛగా స్వేచ్ఛగా వెళ్ళిరండి అని పంపించేశాట రామచంద్రమూర్తి. ఇది ఒక దివ్యమైనటువంటి ఘట్టం. వెళ్ళిపోయాయి. అయితే రాముడి దివ్యత్వం అక్కడితో ఆగదు.
మనం మాట్లాడుకుంటోంది మర్యాద పురుషోత్తముడి గురించి. ఇది కదా మర్యాద అంటే లిమిట్. తన లిమిట్ ఏమిటి, తను ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది ఎలా తెలిసి ఉండాలి అన్నీ తెలిసి ప్రవర్తించే ధర్మజ్ఞుడు కాబట్టి తరువాత మాట కూడా రామచంద్రమూర్తి అడిగాడు. మహర్షికి దండం పెట్టాడు. మహాత్మా, నువ్వు మమ్మల్ని అనుగ్రహించావు, సమస్తమైన శస్త్ర సంపదల్ని మాకు ఉపదేశించావు, ధన్యుణ్ణి, మా అన్నదమ్ములు ధన్యులమయ్యాం. అయితే మరొక్క కోరిక, మరొక విన్నపం ఉంది. ఈ అస్త్రాలన్నిటినీ ఉపసంహరించే మంత్రాలు కూడా మాకు ఇవ్వమని అడిగట. అది రామచంద్రమూర్తి అంటే. గమనించవలసిన రహస్యం ఎక్కడుంది? కేవలము అస్త్రాలు చేతికొచ్చాయి అన్నది కాదు రాముడి వ్యక్తిత్వం. ఒక అస్త్రాన్ని ప్రయోగించాక ఆ క్షణంలో కనుక అవతల వారు వచ్చి శరణు వేడితే దాన్ని ఉపసంహరించే శక్తి కూడా నాకు కావాలి. ఇది స్వామి యొక్క దృక్పథం, ఇది స్వామి యొక్క కరుణ. కాబట్టి రామచంద్రమూర్తి నుంచి ఏమి నేర్చుకోవాలి? విద్యావంతులు ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ప్రజ్ఞ కలిగిన వాళ్ళు ఎలా ఉండాలో నేర్చుకోవాలి, అనుగ్రహ శక్తి కలిగి ఉన్నటువంటి ఏమిటో నేర్చుకోవాలి. అటువంటి రామచంద్రమూర్తి ఇప్పుడు విశ్వామిత్రుడిని అడిగాడు. అడిగితే ఆయన చాలా సంతోషించాడు. చాలా సంతోషించి, నాయన తప్పకుండా నీకు ఉపసంహార శక్తిని కూడా ఇస్తున్నాను అని ఆ మంత్రాలన్నిటి కూడా ఉపదేశించాడు. ఆ దేవతలందరూ కూడా వచ్చారు. వారందరినీ కూడా స్వామి సంభావించి వారిని ఏదైనా వెళ్ళరమ్మని పంపించాడు. ఇది ఒక దివ్యమైనటువంటి ఘట్టం. ఇప్పుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, మీరు ఏ యాగం చేస్తాను అంటున్నారు, అది ఎక్కడ చేస్తారు, ఎప్పుడు చేస్తారు, మేమేం చేయాలి మాకు చెప్పమని అడిగాడు. అడిగితే ఇదిగో వస్తున్నాం అక్కడికే అని చెప్పాడు. తర్వాత తీసుకుని అక్కడ ఉన్న ఒక ప్రాంతానికి ప్రవేశించాడు. దివ్యమైనటువంటి సిద్ధాశ్రమం అది. ఎప్పటి కాలం అది? ఎప్పుడో మహావిష్ణువు వామనావతారంలో వచ్చినప్పటి ఒక అద్భుతమైనటువంటి తపోభూమి ఆ సిద్ధాశ్రమం. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే మహర్షులంతా వచ్చారు ఆయన చుట్టూను. వారందరూ కూర్చుండగా రామచంద్రమూర్తిని వారందరికీ పరిచయం చేశాడు లక్ష్మణస్వామిని మహర్షి. వారందరూ నమస్కరించారు. వారి రాముడి దర్శనం అంటేనే సామాన్యం కాదు. ప్రియదర్శన, చూడగానే గుర్తుపెట్టేస్తారు ఎవరన్నా. అటువంటి మహాత్ముడు ఆయన. రాముని దర్శించాక వాళ్ళంతా అన్నారు, రామచంద్ర, మహర్షి రేపటి నుంచి 7 రోజుల పాటు ఇక్కడ కూర్చుని హోమంలో కూర్చుంటారు. 6 రోజులు చేస్తారు. ఈ 6 రోజులు జాగరూకులై మీ ఇద్దరు యాగాన్ని కాపాడాలి. సామాన్యం కాదు. రాక్షస శక్తులు విజృంభిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త అని చెప్పారట. తెల్లవారింది. మహర్షి కూర్చున్నాడు. కూర్చుని హోమానికి సంకల్పం చేసి మొదలుపెట్టాడు. 6 రోజుల పాటు నిద్ర లేకుండా, తిండి లేకుండా ధనుర్బాణాలు ధరించిన అన్నదమ్ములిద్దరూ చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తున్నారు. అద్భుతమైనటువంటి ఒకనొక సన్నివేశం అక్కడ మన కళ్ళ ముందు కనబడుతోంది. వాల్మీకి అలా కళ్ళకు కట్టించాడండి ఆ సన్నివేశాన్ని. అలా అలా కాపలా కాస్తున్నారు వాళ్ళు. 5 రోజులు గడిచాయి. చివరి రోజు వచ్చింది. చివరి రోజు రామచంద్రమూర్తికి అర్థమైంది ఏదో జరగబోతోంది. తమ్ముడిని చెప్పాడు, లక్ష్మణ, ఈ రోజు చూడు, ఏదో జరగబోతోంది, నా మనసుకు తెలుస్తోంది. ఇప్పుడు ఈ అసుర శక్తులన్నింటినీ సంహరించే సమయం వచ్చింది చూడని చెప్పాడు. ఈయన మాటలు అంటూ ఉండగానే ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్మాయి. అనేక మంది రాక్షసులు వచ్చారు. వారు వస్తూనే ఈ హోమాన్ని భగ్నం చేయాలని చెప్పి మాంసము, రక్తము ఇటువంటి పోయటము, ఇటువంటి ప్రయత్నాలు చేశాడు. ఇటుపక్క లక్ష్మణస్వామితో మాట్లాడుతున్న వాడు ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు ధనుస్సుని సంధించాడో. రామచంద్రమూర్తి అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని అక్కడ మహర్షి మనకి పరిచయం చేశారు. మొత్తం చల్లాచెదరు చేసేశాడు రాక్షస శక్తులన్నింటి. రాక్షసులంతా బెదిరిపోయారు. అప్పుడు ఈ వ్యవహారం అంతా సాగిన తర్వాత, కొంత యుద్ధం చేసిన తర్వాత చెప్పాడు, ఇక్కడ మనకి సమయం అనవసరం వృధా చేయటం. ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని లక్ష్మణుడితో హాయిగా మాట్లాడుతున్నాయి. తన చేతిలో ఉండే ధనస్సుతోటి మానవాస్త్రాన్ని తీసి ఆ వచ్చినటువంటి ఇద్దరు రాక్షసులు ఒకరైన మారీచుడిని కొట్టాడు. సీతాంశు అనేటువంటి అస్త్రం, అది మానవాస్త్రం అంట, దాంతో కొట్టాడు. కొడితే వాడు వెళ్ళి 100 యోజనాల అవతల పడ్డట. తరువాత రెండోసారి బాణం తీశాడు. ఆగ్నేయాస్త్రాన్ని సంధించి సుబాహుడి మీద వేశాడు. ఒక్క దెబ్బకి చచ్చి కింద పడ్డాడు వాడు. ఇక్కడ చాలా చిత్రమైనటువంటి అంశం ఉందని చెప్తున్నారు పెద్దలు. ఒకే తప్పు ఇద్దరు చేశారు, మారీచుడు, సుబాహుడు. ఒకడికి కదా అక్కడికక్కడ పూర్తి చేసేశాడు, రెండో వాడిని అక్కడి నుంచి కొట్టి అవతల పారేశాడు. ఇది భగవంతుడి యొక్క లీల. ఎవడి యొక్క కర్మ విపాకమైందో వాడికి శిక్షతో పూర్తయిపోతుంది. ఎవడింకా చేయవలసిన కార్యం ఏం మిగిలిందో వాడిని ఎలా నడిపించబోతున్నాడో స్వామి
కాబట్టి మారీచుడి యొక్క కథ మళ్ళీ రాబోతుంది ముందు మనకి అనుకున్నట్టున్నాడు. అలాంటి సూచన ఏదో ఉన్నట్టుంది. దూరంగా కొట్టి వాడు వెళ్ళి స్పృహ పక్కన పడేలా చేశాడు. మారీచుడు అక్కడ పడ్డాడు. సుబాహుడి కథ పూర్తయిపోయింది. మారీచ సుబాహులిద్దరిని రామలక్ష్మణులు సంహరించారు అని చెప్తున్నాడు మహర్షి. కాబట్టి ఆ రాక్షస సంహారం కూడా పూర్తయింది. ఆ తరువాత జరిగినటువంటి దివ్యమైన గాథని వచ్చే రాబోయే రోజుల్లో మళ్ళీ మనం విస్తారంగా చెప్పుకుందాం. అంతవరకు ప్రస్తుతానికి మనం ఈనాటి రామాయణ ప్రవచనానికి స్వస్తి, నమస్కారం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.